గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అండ్ వన్ డే మొత్తం మార్చేసిన సినారియో ఏంటంటే వన్ డేలోనే జరుగుతాయి. మనకు తెలుసు వీకెండ్ ఎపిసోడ్స్ 2 వన్ డేలోనే జరుగుతాయి. ఆ వన్ డేకి ముందు వరకు ఈవెన్ దో ఈయన రైట్ కాదు అనే ఒపీనియన్ ఉన్న వాళ్ళు కూడా అంత విధంగా ఈయన మీద పడిపోయే అంత స్వభావం ఎక్కడ కనిపించలేదు. అంటే డిఫెండ్ చేసుకునేవారు అంతే ఆర్గ్యుమెంట్. కాకపోతే మీకు ఎప్పుడైతే వీకెండ్ ఎపిసోడ్స్ అయిపోయిన తర్వాత నేను నామినేషన్స్ కనిపించినాయో, నామినేషన్స్ లో ప్రతి ఒక్కరు ఈవెన్ ఇమాన్యుయల్ ఇప్పటిదాకా అంత రేంజ్ లో పడలేదు. బాడీ షేమింగ్ అంటే సారీ అన్న అని చెప్పాడు. బట్ ఇక్కడికి వచ్చేసరికి డిడ్ నాట్ డమాష్ అని చెప్పి ఆయన కూడా ఆయన సర్కాస్టిక్ గా మీద పడిపోతున్నాడు. అంటే ఇంకా నాకు పర్లేదు, ఈయన ఆల్రెడీ నాకు సరే జడ్జ్మెంట్ పాస్ చేసి వదిలేశారు, వీడియోస్ చూపించి ఎక్స్పోజ్ చేస్తారు, సో నేను మీద పడిపోయినా. ఈవెన్ బర్నీ గారు కూడా నోరు తెరిచారు నిన్న. ఏమన్నారు, నువ్వు సింపతి గేమ్ ఆడేస్తున్నావు, ఫుడ్ తినకుండా సింపతి. అంటే ఇలాంటి స్టేట్మెంట్స్ బర్నీ గారి నుంచి కూడా ముందు వినలేదు. ఆయన కూడా చాలా క్యాలిక్యులేటెడ్ గా మాట్లాడారు. బట్ ఒక్క రోజు ఎపిసోడ్ వల్ల ఏమైందంటే నాగార్జున గారు 2 వీడియోస్ ప్లే చేయడం వల్ల ఓకే ఈయనకి ఆల్రెడీ జడ్జ్మెంట్ పాస్ అయిపోయింది, ఈయన మీద మనం పడినా ఆయనదే తప్పు అంటారు అనే విధంగా మారిపోయింది. అంటే ఈయనలో కూడా చాలా మార్పు వచ్చింది. నాకు బాధ ఏమనిపించింది అంటే అప్పటిదాకా స్ట్రాంగెస్ట్ గా బాబోయ్ ఈయన డామినేషన్ నేను తట్టుకోలేనేమో అనిపించింది నాకు. అంటే అందరినీ ఈ హౌస్ 14 మంది వచ్చినా సమాధానం చెప్పగలిగిన మనిషి ఒక ఎపిసోడ్ తర్వాత మొత్తం డేలా పడిపోయి నేను ఉండలేను, నాకు ఫుడ్ తినాలని లేదు అని మారిపోయారు. ఈ 2 చేంజెస్ చూసాను నేను ఒక రోజు. మీరు ఏం చెప్తారు ఆ చేంజెస్ గురించి? నేను అదే చెప్తున్నాను కదా, యాక్చువల్గా ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, బిగ్ బాస్ హౌస్లో ఉంటున్నారు. అలాంటి సిచ్యువేషన్ ఏదన్నా మన మీద ఒక ఎలిగేషన్ అనుకుందాం, ఓకే ఎలిగేషన్ కూడా నేను అనుకోవడం యాక్చువల్లీ చిన్న వర్డ్ దానికి, అది చాలా పెద్ద ఎలిగేషన్ ఆయన మీద పడింది యాక్చువల్గా. అది కూడా నేషనల్ టెలివిజన్ మీద అందరూ ముందు. సో అది కూడా ఇప్పుడు అలాంటి స్టేట్ ఆఫ్ మైండ్లో మనం ఏమనుకుంటాం, అదే మనం బయట ఉన్నాం అనుకోండి, 10 మంది ఉంటారు మనతో పాటు, ఎవరితో ఒకరితో షేర్ చేసుకుంటాం, మనకు ఫోన్లు ఉంటాయి, మనం ఫోన్ చేసి మాట్లాడుకుంటాం, పేరెంట్స్తో మాట్లాడతాం, ఇట్లా వచ్చింది వాళ్ళు 10 రకాలుగా చెప్తారు. ఫోన్లే వదిలేమని కొంతమంది చెప్తారు, ఫోన్లే వెళ్ళి లేదా కన్ఫరెంట్ చేసి మాట్లాడని కొంతమంది చెప్తారు. అలా మనకి చాలా ఇన్పుట్స్ వస్తాయి. సో ఆటోమేటిక్గా మనం బ్రెయిన్ ఏంటంటే ఒక వేని ఎంచుకుంటుంది, దాన్ని ఎట్లా క్లారిఫై చేసుకోవాలనేది వేని ఎంచుకుంటుంది. ఇప్పుడు ఆ హౌస్లో ఉన్నది 15 మంది. ఆ 14 మంది కూడా చేతులు ఎత్తేసారు. చేతులు ఎత్తిందే కాకుండా ఏంటి ఈయన తప్పుడే మాట్లాడేశారు అని చెయ్యి ఎత్తేశారు. చెయ్యి ఎత్తినప్పుడు ఇంకా దిగజారి దాన్ని ఇట్లా చూస్తారు అనేసి స్టేట్మెంట్స్ కూడా పాస్ చేస్తారు. ఏంటి, ఒకనప్పుడు వాళ్ళ కోసం స్టాండ్ తీసుకున్న మనిషే హౌస్ మొత్తం ఆమెని బాడీ షేమింగ్ చేస్తూ ఆమెని కార్నర్ చేసి మేము 8 మందే 9 కాదు, యువర్ ఆడ్ మ్యాన్ అవుట్ అనేసి అన్న పొజిషన్లో కూడా ఒక మెచ్యూర్డ్ పర్సన్గా ఆమెని జస్ట్ ఏంటంటే కన్సోలింగ్ ప్యాటర్న్లో అలా కూడా వెళ్ళి ఓకే ఏదో కన్సోల్ చేసేయడం కాదు. సో ఇప్పుడు మనం డౌన్లో ఉన్నప్పుడు ఒక మనిషి మనతో వచ్చి మాట్లాడారంటే అది మనకి ఎంత బలాన్ని ఇస్తుంది. సో ఆబ్వియస్లీ ఆ మెచ్యూర్డ్గా డెకోరం మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళి మాట్లాడి ఆ ధైర్యాన్ని ఆమెకి ఇచ్చారు అక్కడ యాక్చువల్గా. అలాగే 14 మంది ఆ షాంపూ విషయంలో ఆమె మీద పడిపోయినప్పుడు కూడా ఏదో ఆమెకి స్టాండ్ తీసుకోవాలని కాదు, ఆయనకి ఏమనిపించింది యాజ్ ఎ పర్సన్, నాకు తెలిసిన పర్సన్ లాగా ఆ షాంపూ అనేది చాలా చిన్న విషయం అండి యాక్చువల్గా. సో దానికి నార్మల్గా చెప్తే సరిపోతుంది ఆమెకి. ఓకే అందరు గట్టిగా చెప్తున్నారు అర్థం కావట్లేదు, ప్రేమగా చెప్పి చూద్దాం, వింటారు. ఎండ్ ఆఫ్ ది డే మనం అందరం మనుషులమే వింటాం కాబట్టి ఆయన అలా చెప్పారు. ఆ ప్లేస్లో ఎవరున్నా కూడా ఆయన అలానే చెప్పేవారు. ఇప్పుడు ఫ్లోరా గారు ఉన్నారు, ఆమెను కూడా మొన్న నామినేషన్స్ ముందు రోజు యూ షుడ్ పుట్ అక్రాస్ యువర్ పాయింట్స్, మీరు మీ పాయింట్స్ స్ట్రాంగ్గా ఎందుకు పెట్టట్లేదు అనేసి అని అన్నారు. నేను అదే చెప్తాను కదా, ఆయన ఒక స్పోర్టివ్ వేలో ఉండే లక్షణాలు ఇవన్నీ కూడా ఒక గేమ్ ఆడేటప్పుడే కాదు, హౌస్లో అలా లీడ్ చేసేటప్పుడు కూడా తోటి మనిషి కూడా ఎవరైతే కొంచెం డౌన్లో ఉన్నారో లేకపోతే కొంచెం వీక్గా ఉన్నారో వాళ్ళని కొంచెం ప్రోత్సహిస్తామని అంటారు చూడు. సో ఆ పాయింట్ ఆఫ్ పర్స్పెక్టివ్లో చెప్తున్నా. సో మన పాయింట్కి వచ్చేస్తాయి వెనక్కి. ఇప్పుడు అలా 14 మెంబర్స్ ఈయనకి ఆ 5 సెకండ్స్ ఏదైతే క్లిప్ చూపించారో అందరూ జడ్జి చేసేసారు ఆల్రెడీ, హీఈస్ రాంగ్ అనేసేసి. సో అట్లీస్ట్ రితు టుక్ ఏ స్టాండ్ బికాస్ తనకి తెలుసు. బట్ స్టిల్ ఇంకా ఈ 13 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి అట్లీస్ట్ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుందంటే ఇదేంటి ఇలా మేబీ హ్యాండ్ రేస్ చేయకపోయినా కూడా ఆలోచిద్దాము, లేకపోతే అతనితో మాట్లాడదాము, అసలు ఎందుకు అయి ఉంటుంది, ఏ సందర్భంలో ఆయన అలా అనాల్సి వచ్చింది అని చెప్పేసి ఒక థాట్ అయితే రావాలి అని అంటారు. అది బిగ్ బాస్ హౌస్లోనే కాదు, ఇన్ జనరిక్గా కూడా చెప్తున్నాను నేను. మనం బయట ఎవరి మనిషినైనా సరే ఏదన్నా తన గురించి మనకి తెలిసిందే అనుకున్నప్పుడు మనం అంటే ఇప్పుడు సెలబ్రిటీస్ ఉన్నారు, పెద్ద వాళ్ళకి తప్పలేదు కరెక్ట్ చెప్పాలంటే, ఓకే
వాళ్ళని మనం ఎట్లాగో వెళ్ళి మనం కనుక్కోలేవు. ఇప్పుడు మన ఫ్రెండ్స్ సర్కిల్లోనే ఎవరన్నా ఇట్లా ఒకళ్ళు కార్నర్ అవి ఒకళ్ళని ఇట్లా మనం బ్లేమ్ చేస్తున్నాం అన్నప్పుడు ఆ స్టాండ్ తీసుకోండి. డోంట్ బి లైక్ ఎ స్పైన్లెస్ పర్సన్. స్టాండ్ తీసుకుని అరే ఏమైంది అట్లీస్ట్, లేకపోతే ఇద్దరిని ఎదురు కూర్చోపెట్టండి, మాట్లాడండి, గివ్ దెమ్ దట్ స్పేస్. ఎందుకంటే వాళ్ళని ఫ్రీజ్ చేసేసి వాళ్ళని ఒక షెల్లోకి చేసేసి కార్నర్ చేసేసి అట్లా చేయొద్దు. మోర్ ఓవర్ అ పర్సన్ హూ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ లాట్ ఆఫ్ డిప్రెషన్ అండ్ ఎవ్రీథింగ్. సో ఒక మనిషిని అలా క్యారెక్టర్ మీద వేసేస్తాం బికాజ్ ఒక ఇండస్ట్రీ రన్ చేశారు. సో ఆయన మోటో కూడా ఏంటంటే ఉమెన్ హూ కెనాట్ కమ్ అవుట్ ఆఫ్ దేర్ హోమ్స్ అండ్ ఒక లైఫ్ వాళ్ళకంటూ ఒక స్టాండ్ తీసుకుని ఉండలేకపోయిన వాళ్ళని జాబ్ ఇచ్చి వాళ్ళకి ఒక దారి చూపించాలి లైఫ్లో, వాళ్ళకంటూ వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టు చేయాలి అనే వాళ్ళు ఆలోచించే మనిషి ఆయన్ని ఆడవాళ్ళ గురించి ఇట్లా మాట్లాడితే సో ఎట్లా అనిపిస్తుంది అది? అండ్ మోర్ ఓవర్ అసలు ఆయన అన్నది కూడా ఏంటి, అండ్ సెకండ్ థింగ్ ఈ మనిషి సెకండ్ టైం పర్సనల్ అయ్యాడు అని అంటే, నువ్వు ఆడవాళ్ళతోనే మాట్లాడతావా అని అంటే, ఇప్పుడు ఆడవాళ్ళతోనే మాట్లాడతావా నాతో ఇది యాక్చువల్గా లైవ్లో చూపించలేదు, ఎపిసోడ్లో కూడా చూపించలేదు ఆయన ఏం మాట్లాడారు అనేది. ఫస్ట్ ఎవరైతే ఇనిషియేట్ చేశారో కాన్వర్సేషన్ లైవ్లో కూడా ఎక్కడ చూపించలేదు. సో నేను ఆయన జస్ట్ హరీష్ గారు ఏదైతే మాట్లాడారో నేను అంతవరకే విని ఆడవాళ్ళతోనే మాట్లాడతాం అనేది ఓకే, ఇట్స్ అ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అసాసినేషన్. నేను లైవ్లో చూసినప్పుడే అనుకున్నా. ఆయన నాగార్జున గారి ఎపిసోడ్ వచ్చినప్పుడు టక్మని హీ రేజ్డ్ హిస్ వాయిస్, సార్ ఇది క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతుంది. బికాజ్ నేను ముందు రోజే మనకి కనిపిస్తుంది లైవ్, నేను ఆ రోజే అనుకున్నా ఇట్స్ అ క్యారెక్టర్ అసాసినేషన్. ఎందుకంటే ఆడవాళ్ళతోనే మాట్లాడతావా అనేది ఇదే మాట మనం ఒక అమ్మాయే ఇంకో అమ్మాయిని అంటే అబ్బాయిలతోనే మాట్లాడతావా అంటే ఎట్లా ఉంటుంది? అమ్మాయి క్యారెక్టర్ అసాసినేట్ చేసినట్టే. మనం ఏ ప్రపంచంలో ఉంటున్నాం ఇవాళ, ఎలాంటి సొసైటీలో ఉంటున్నాము, నువ్వు జెండర్ మేల్ ఫీమేల్ ఎందుకు తేడా చూడాలి నువ్వు అసలు? అంటే ఆడవాళ్ళు మాట్లాడలేరనా? ఓకే, ఇప్పుడు కొంతమంది దానికి ఏమంటున్నారు, ఆడవాళ్ళు సున్నితంగా ఉంటారయ్యా అని చెప్పి. అంటే సున్నితంగా ఉండే ఆడవాళ్ళు గట్టిగా స్ట్రాంగ్ స్టాండ్ తీసుకోలేరనా? అదా మీరు చెప్పాలనుకుంది? వాళ్ళు అబ్బాయిలు ఫైట్ చేసినట్టు, అబ్బాయిలు ఆర్గ్యూ చేసినట్టు చేయలేరా వాళ్ళు? మనం న్యూస్ ఛానల్స్ చూస్తున్నాం ఎన్ని, దాంట్లో న్యూస్ రిపోర్టర్స్ అమ్మాయి పెద్ద పెద్ద పొజిషన్స్ లో సిఇఓస్ గా ఎట్లా లీడ్ చేస్తున్నారు. సో ఏంటి ఆడవాళ్ళు అనేది ఇప్పుడు అది చాలా రాంగ్. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఇన్ కేస్ అది ఆడవాళ్ళతోనే మాట్లాడతావా, మగవాళ్ళం మేము సమాధానం చెప్తాము వాళ్ళంటే సమాధానం చెప్పలేరు అంటే, ఆడవాళ్ళు సమాధానం చెప్పలేరు అని అంటే నువ్వు అక్కడ ఆడవాళ్ళని తక్కువ చేసినట్టే. ఎందుకు చెప్పలేరు ఆడవాళ్ళు? దాని తర్వాత ఈ టాపిక్ వచ్చింది. ఇప్పుడు మీరు ముగ్గురు కూడా దాని తర్వాత ఇది ఆయన డౌట్ రేస్ చేశారు. అది స్టేట్మెంట్ లాగా నేను హీ క్లారిఫైడ్ హిమ్సెల్ఫ్. కరెక్ట్ చెప్పాలంటే నేను బర్నీ గారితో నాకు డిబేట్ అయింది, తనుజ గారితో డిబేట్ అయింది, ఇమాన్యుయల్ గారితో డిబేట్ అయింది. సో హీ క్లారిఫైడ్. సో వీళ్ళల్లో ఒక ఆడామ ఇద్దరు మగాళ్ళు ఉన్నారు, నేను ఎవరితోనూ వ్యత్యాసం చూపించి నేనేం అట్లా ఏం మాట్లాడలేదు, ముగ్గురితోనూ నేను ఒకటే టోన్లో మాట్లాడారు. ఆబ్వియస్లీ తనుజ దగ్గర కూడా చూసారు మీరు ఎట్లా ఏమైంది అనేది. తనుజ కూడా బాగానే డిఫెండ్ చేసుకుంది దాన్ని. సో ఎంత స్ట్రాంగ్గా డిఫెండ్ చేసుకుంది, ఆడవాళ్ళు మాట్లాడలేని పరిస్థితి అక్కడ లేదే అక్కడ అసలు. సో ఆయన ముగ్గురు ఇంట్లో హౌస్ మెంబర్స్ ముగ్గురుతో ఫైట్ చేశారు ఆయన. అసలు దాంట్లో ఆడలేదు మగ లేదు, ఆడ మగ అని టాపిక్ తీసుకొచ్చింది ఆ మనిషి. అది వేయకుండా మరి రాంగ్. అంటే ఇప్పుడు ఈ వీడియో ప్లే చేసినప్పుడు ముందు వీడియో కూడా ప్లే చేసి ఉంటే బాగుండేది అనేది మీ అభిప్రాయం? అట్లీస్ట్ ప్లే ఇన్ ద సెన్స్ 24/7 లోనో మందలిస్తే ఇద్దరిని మందలిచ్చండి. సో ఇవన్నీ ఏంటంటే అలాంటి హౌస్ లో ఉన్నప్పుడు ఇప్పుడు 14 మంది నీ మీద ఒకటి ఎలిగేషన్ సెట్ చేసేసుకున్నప్పుడు ఏంటి, ఆ 5 minutes క్లిప్ చూసేసి నేను నీ మీద సెట్ చేసుకున్నప్పుడు సో ఆ మనిషికి ఇంకెట్లా అనిపిస్తుంది, ఎవరితో మాట్లాడాలి? ఇప్పుడు సంజయ్ ఇప్పుడు ఆల్రెడీ ప్రియాతో డిస్కస్ చేశారు. ప్రియా కూడా షీ వాజ్ ఆల్సో ఇన్ కన్ఫ్యూజ్డ్ మైండ్. నేను ఖండించాల్సిందని ఒకసారి చెప్పింది, తర్వాత నేను ఖండించానని చెప్పింది. అది తను ఎట్లా ఇది చేసింది అనేది ఇంకా అది షీ వాజ్ ఆల్సో నాట్ ఏబుల్ టు పుట్ అక్రాస్ హర్ పాయింట్ క్లియర్గా. తను కూడా స్టాండ్ తీసుకుని చెప్పలేకపోయింది. రితు ఏంటంటే ఆయన మాట వింది, రితుతో మాట్లాడారు అట్లీస్ట్ ఆ ర్యాప ఉంది కాబట్టి. సో తను అర్థం చేసుకుంది, రితు కొంత అర్థం చేసుకున్నాక తను హ్యాండ్ అయితే రేస్ చేయలేదు, సరే అయిపోయింది. సో కానీ బట్ స్టిల్ ఇప్పుడు ఒక రాంగ్ నెరేషన్ సెట్ అయిపోయింది కదా అక్కడ. ఇప్పుడు ఈ మనిషిని ఇమ్మీడియట్గా సంజన లెగిసి ఇట్లా చూస్తారు ఆడవాళ్ళని అనేది ఆ స్టేట్మెంట్ ఇప్పుడు ఒక మనిషిని ఎంతగా తొలిచేస్తుంది లోపల. ఏం చేయాలి ఇప్పుడు ఆ మనిషి? ఇప్పుడు ఆ హౌస్లోనే ఉండాలి.
ఇప్పుడు తనని చెప్పుకోవడానికి ఎవరు లేరు, నలుగురు కలిసి ఉన్న వాళ్ళందరూ కలిసి ఒక ముద్ర వేసేసారు. సో ఏం చేయాలి ఆ మనిషి? ఆల్రెడీ ఉన్న అట్మాస్ఫియర్లో ఆ కెమెరాస్ ముందు ఉండి రోజు అన్నట్టుగా ఉంటే, సో ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలి? And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.